నువ్వు ఎప్పుడు దొరుకుతావా, నిన్ను ఎప్పుడు ఎర్రలోకి వేద్దామా అని చూస్తూనే ఉంటారు. ఎప్పుడు నేను పడితే ఎప్పుడు నీ మీద ఎక్కుదామా, ఎప్పుడు నీలో ఏది పడదామా. దేవుని వాక్యం చూసినప్పుడు పౌలు రాస్తాడండి, ఎక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. Finally, brethren, pray for us that the word of the Lord may run swiftly and be glorified, just as it was with you, and that we may be delivered from unreasonable and wicked men. Unreasonable and wicked men, for not all have faith. తెలుగులో చదువుతారా? తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖమైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. మూర్ఖులైన దుష్ట మనుషులంట, మూర్ఖులైన దుష్ట మనుషులంట. ఈ మూర్ఖులైన దుష్ట మనుషులు దేవుణ్ణి ప్రేమించని వారండి, దేవుడు అంటే భయం లేని వారు, దేవుడు అంటే ఏమాత్రం గౌరవం లేనివారు. దేవుని భయభక్తులు కలిగిన నీవు ఇతరులను దూషించగలుగుతావా? హౌ డు యూ డేర్ టు ఈవెన్ డూ దాట్? నీకు నిజంగా దేవుని భయం కలిగిన ఎడల హౌ కుడ్ యూ లివ్ లైక్ దాట్? వీరు దుష్ట మనుషులంట. బైబిల్లో చూస్తాం, యోసేపుని చూస్తాం. యోసేపుని చూసినప్పుడు ఒక మాట మనం కూడా నేర్చుకోవచ్చు. యోసేపు ఎంతో తన తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. తన తండ్రి తనకి రంగుల వస్త్రాన్ని కుట్టించి ఇచ్చేదంట. తండ్రి తనను ప్రేమిస్తాం చూసిన అన్నలో యోసేపుని అసహించుకున్నారు. తండ్రిని ప్రేమను పొందుకున్న యోసేపుని వారు అసహించుకున్నారు. కారణం ఏంటి? యోసేపు ఏమైనా కీడు చేశాడా? కొన్నిసార్లు నువ్వు ఏ కీడు ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని ద్వారా ఎక్కువ ప్రేమించబడితే చాలు, వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. వారు ఏమనుకున్నారంట? తండ్రి ఎక్కువ ప్రేమిస్తాం చూసి వీడిని చంపేయాలరా అనుకున్నారంట. ఏం తప్పు చేశాడు? ఏం దోషం చేశాడు? ఎప్పుడు జాగ్రత్త, మనుషుడు బుద్ధి ఇదే, పడిపోయిన మానవుడు బుద్ధి ఇదే. ఒకడి నాశనాన్ని వెతుకుతాడు, ఒకడి అంతాన్ని వెతుకుతాడు, ఒకడిని పాడు చేయాలని చూస్తాడు. దేవుని బిడ్డ ఒకడిని లేపేవాడండి, అంతం చేసేవాడు కదండి. దేవుని బిడ్డ ఒకడిని బలపరిచేవాడండి. ఇద్దరు బెటర్ దాన్ వన్. ఎందుకంటే వాడు పడతా ఒకడు లేస్తాడు. ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. కానీ కపటమైన వ్యక్తులు ఉన్నవాడిని కూడా నాశనం చేస్తారంట, ఉన్నవాడిని కూడా పాడు చేస్తారంట. ఎక్కడ బైబిల్ చూసినప్పుడు యోసేపు అన్నలో తండ్రి తనని ఎక్కువ ప్రేమిస్తాను చూసి తనని చంపేద్దాం అనుకున్నారు. రెండో పొరపాటు ఏమైందంటే, దేవుడు యోసేపుకి దర్శనాలను ఇచ్చాడు. ఆయన దర్శనాలు చెప్తే చాలు, ఇంకా నిశ్చయంగా నేను చంపేయాలరా అని నిర్ణయించుకున్నారంట. ఏం తప్పు చెప్పాడు? ఒక కళ వచ్చింది, కళ చెప్పినా కూడా తప్పేనా? ఒక కళ కనబడింది, ఆ కళని చూసి చెప్తాం కూడా తప్పేనా? ఆ కళని నువ్వు నిజంగా నమ్మినట్లయితే నువ్వు అతన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆ కళలో చెప్పిన భావం ఏంటి? ఆయన వాళ్ళందరినీ వెళ్తాడని. నేనేంట్రా నువ్వేంట్రా మమ్మల్ని వేయలేదే అన్న యాటిట్యూడ్లో వాడిని చంపేద్దాం అనుకున్నారంట. దేవుడిచ్చిన దర్శనం ఎవరైనా కళలు కావాలని సంపాదించుకోగలరా? ఈ రాత్రి నాకు ఈ కళ వచ్చాయి, రేపు మార్నింగ్. ఫ్యాంటసైజింగ్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యాంటసైజింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజన్స్ అండ్ డ్రీమ్స్. దేవుడు ఈరోజు కూడా దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నమ్మితేనే నీతో మాట్లాడతాడు, నమ్మకపోతే మాట్లాడదు. జాగ్రత్త. విజన్స్ ఆర్ ఆల్వేస్ పోర్టల్స్. ఐ వుడ్ సే నీకు వచ్చే కళలన్నీ దేవుడు అనే కాదు. దేవుడు కళల్లో మాట్లాడతాడు, దెయ్యాలు కూడా కళల్లో దాడి చేస్తాడు. జాగ్రత్త. ఈ అపవిత్రాత్మలు కూడా అనేక శాతం నువ్వు నిద్రించినప్పుడు దే వుడ్ టేక్ అథారిటీ. ప్రార్థన లేకుండా నిద్రించేవాడికి. అందుకని చాలామంది చూడండి, ఈ ప్రెగ్నెన్సీ లూజ్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినప్పుడు నీకేమైనా కళలు వచ్చాయని అడుగు, తప్పకుండా చెప్తారు. కళకని చెప్తారు, నాకు పలానా కనబడింది, నాకు పలానా వచ్చింది, నాకు పలానా జరిగింది. కళ్ళు తెరిసేటప్పుడు కదా నిజంగా ఉండింది. ఎవ్రీబడి విల్ సే, నాట్ వన్ విల్ మిస్. ఆల్మోస్ట్ అందరూ చెప్తారు. బట్ దెన్ ఏంటది? అపవాది కానీ దేవుడు కానీ కళల రూపంగా, దర్శనాల రూపంగా నీతో మాట్లాడచ్చు, నేను దర్శించవచ్చు. అందుకని అంటాం, పడుకునే ముందు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి, ఇదిగో ప్రభా, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను. అపవాది నన్ను ముట్టనవద్దు, కీడు నుండి నన్ను తప్పించు. యోసేపుని చూసినప్పుడు తనకు దేవుడిచ్చిన దర్శనాలకి తన అన్నలు తన